శివమహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 32nd చాప్టర్లో 28 శ్లోకా నుంచి ఎప్పుడైతే పరమేశ్వరుడు సతీదేవి యోగాగ్నికి తన శరీరాన్ని త్యాగించిందన్న విషయం తెలియగానే కోపానికి లోబడి తన జటల నుంచి ఒకదాన్ని తీసి అలా వేస్తాడు కోపంగా. ఒక పర్వతం మీదకి అది రెండు ముక్కలు అవుతుంది. ముందు భాగం నుంచి వీరభద్రుడు, వెనక భాగం నుంచి కాళీదేవి ఉద్భవిస్తారు. అయితే వీరభద్రుడు ఆ పరమేశ్వరుడికి నమస్కరించి ఇలా చెప్తున్నాడు. వీరభద్ర ఉవాచ మహారుద్ర మహారౌద్ర సోమ సూర్యాగ్నిలోచన కిం కర్తవ్యం మయా కార్యం శీఘ్రమాజ్ఞాపయ ప్రభు. వీరభద్రుడు ఆ మహేశ్వరుని ఇలా అడుగుతున్నాడు. మహారుద్రుడివి, అలాగే మహారౌద్రుడివి, అంటే రుద్రస్వరూపం రౌద్రస్వరూపం కలిగి ఉన్నవాడివి. నీకు సూర్యచంద్రులే అగ్ని, అంటే త్రినేత్రాలుగా ఉన్న నీకు సూర్యుడు చంద్రుడు పైగా అగ్ని, ఈ మూడు నేత్రాలుగా కలిగి ఉన్న ఓ ప్రభు, నేను ఇప్పుడు ఏ కార్యాన్ని చెయ్యాలి, త్వరగా నాకు ఆజ్ఞ ఇప్పించండి అని చేతులు జోడించి మరి ఆయన్ని వేడుకున్నాడు. శోషనీయా కిమీశాన క్షణాధేర్నైవ సింధవ పేషణీయా కిమీశాన క్షణాధేర్నైవ పర్వతా. ఏం చెయ్యాలి, నాకు ఆజ్ఞ ఇవ్వండి అంటూనే తనే మళ్ళీ ఓ ఈశ్వర, అరక్షణంలో సకల సముద్రంలో ఉన్న నీరంతా కూడా నేను తీసేయినా, దాన్ని ఎండిపోయేలాగా చెయ్యనా, అలాగే లేకపోతే అరక్షణంలోనే ఈ పర్వతాలన్నిటినీ కూడా నేను ముక్కలు ముక్కలుగా చేసయ్యనా, క్షణేన భస్మసాత్ కుర్యాం బ్రహ్మాండముత కింహర క్షణేన భస్మసాత్ కుర్యాం సురాన్ వా కిం మునీశ్వరాన్. లేదా ఒక్క క్షణంలోనే ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా భస్మం చేసేయనా, లేదా ఈ ఒక్క క్షణంలోనే నేను ఈ దేవతల్ని మునీశ్వరుల్ని అందరినీ కూడా, అంటే సృష్టిలో ఉన్న వీళ్ళందరినీ ముఖ్యమైన వాళ్ళని కూడా నేను భస్మం చేసేయనా. వ్యాసశ్వాసాః సర్వలోకానాం కిము కార్యో హి శంకర కర్తవ్యం కిము తే సానా సర్వప్రాణి విహింసనం. లేదా ఏదన్నా చేసి ఈ లోక, అంటే ఒక్క శ్వాస తీసుకునే ఆ ప్రక్రియలోనే మొత్తాన్ని కూడా నేను హరించెయ్యనా, అంటే ఈ సంపూర్ణ ప్రాణులన్నిటినీ కూడా నేను వినాశం చేసేయ్యనా. నేనేం చెయ్యాలి అంటే, ఎంత రౌద్రంలో ఉద్భవించిన స్వరూపం అంటే అంతలాగా, అంటే ఎక్కడ విరామం లేకుండా అంతలాగా ఏదన్నా చేయటానికి సిద్ధపడే స్వరూపం వీరభద్రుడు. మమాశంక్యం న కుత్రాపి త్వత్ప్రసాదాన్ మహేశ్వర పరాక్రమేణ మత్తుల్యో న భూతో న భవిష్యతి. ఓ మహేశ్వర, మీ కృపతో ఏదన్నా కార్యాన్ని చెయ్యటం సులభం, అది లేకపోతే ఏది జరగదు, అందుకని నేను చెయ్యగలను. పరాక్రమంలో మీతో సమానమైన వాడిని నేను, అందుకని దీంతో సమానమైన వాడు ఇంకొకడు ఉండటానికి వీలు లేదు. యత్ర యత్కార్యముద్దిశ్య ప్రేషయిష్యసి మాం ప్రభు తత్కార్య సాధ్యమమ్యేవ సత్వరం త్వత్ప్రసాదతః. అందుకే ప్రభు, అంటే ఇప్పుడు నేను చెయ్యలేదంటూ ఏదీ లేదు, అందుకే నా అలా చేసేవాడు ఇంకా ఇంతకు ముందు లేడు, దీని తర్వాత కూడా ఉండబోడు. అందుకే శంకర, అంటే ఇప్పుడు ఆ పరమేశ్వరుడు కృప కారణంగా ఏదన్నా చెయ్యగలిగినంత శక్తి సమర్థత వస్తుంది. అందుకే పరమాత్మకు అనుగ్రహం ఉంటే ఏదన్నా అవుతుంది, అనుగ్రహం లేని కారణంగా నేను తలకిందులుగా ఎన్ని చేసినా సరే అవేవి మనకి అనుకూలంగా ఉండవు. అందుకే ప్రభు, నన్ను ఏ కార్యం కోసం ఉద్భవించావో అక్కడ నాకు చెప్పు, అది చెయ్యమని నేను వెంటనే అది చేసేస్తాను. మీ కృపతోనే నేను అది త్వరగా సిద్ధి పొందేలాగా చేసి వస్తాను. క్షుద్రాస్తరంతి లోకాబ్ధిం శాసనాత్ శంకరస్య తే హరాతోహం న కిం కర్తుం మహాపత్ సాగరం క్షమః. అందుకే ఓ హరా, పరమేశ్వర, నీ ఆజ్ఞతో, అంటే ఇక్కడ ఈయన ఒక ఆజ్ఞ కారణంగా ఈ సంసారం అన్న సాగరంలో దుర్జయం, అంటే లభించలేనిదైనప్పటికీ కూడా పరమాత్మ యొక్క కృప ఉంటే అది లభ్యం అవుతుంది. అందుకే ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికీ కూడా అది దాటగలము, ఆ సమర్థత వస్తుంది. లేకపోతే ఈ విపత్తులు సంసారం అన్న సాగరంలోనే పడి ఉంటాం, లేకపోతే ఈ భవసాగరాన్ని దాటటం అంత సులువు కాదు.
त्वत्प्रेषिततृणूनापि महत्कार्यामयत्नतः క్షణేన శాక్యతే కర్తుం శంకరాత్ర న సంశయః. ఓ శంకర, మీ ద్వారా అంటే ఇప్పుడు ఒక్క క్షణమాత్రంలో ప్రయత్నం లేకుండా అంటే పరమాత్మ అనుగ్రహించి కొన్ని చేయమని పంపించినప్పుడు ఏమవుతుంది అంటే ఎటువంటి కార్యమైనా సరే అవలీలగా అయిపోతుంది. లేకపోతే అది ఎప్పటికీ జరగదు. అంటే ఇక్కడ అనుగ్రహం ఉంటే దుర్లభాంది కూడా లభిస్తుంది. దుర్జయాంది కూడా జయం కలుగుతుంది. లేకపోతే అది జరగదు. అందుకే అంటే ఇప్పుడు గడ్డి పరకైనా సరే క్షణమాత్రంలో ఎలా అయితే పరమాత్మ యొక్క కృప ఉంటే ఈ గడ్డి పరకే బ్రహ్మాస్త్రం అవుతుంది. లేదా బ్రహ్మాస్త్రం అయినా సరే అది గడ్డి పరకతో సమానం. అందుకే ప్రయత్నం లేకుండానే ఆ కార్యం అయిపోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. లీలా మాత్రేన తే శంభో కార్యం యద్యపి సిద్ధ్యతి తథాప్యహం ప్రేషణీయో తదేవానుగ్రహోహయం. అందుకే ఓ శంభు అంటే ఇక్కడ ఏ కార్యమైనా సరే లీలతోనే చెయ్యగలడు. మళ్ళీ మనిషి వెళ్ళి చెయ్యటాలు ఇవేమీ అక్కర్లేదు పరమాత్మకి. లీలా విశారదుడు. అందుకే ఒక్క క్షణంలో గొప్ప గొప్ప అంటే ప్రయత్నం లేకుండానే కూడా నెరవేర్చగలిగిన సంకల్ప మాత్రంతో చెయ్యగలిగిన వాడు. ఇందులో ఎటువంటి సంశయం లేదు. అందుకే లీల అంటారు. ఆ లీలలో భాగంగా ఏదో ఒక ద్వారా ఒక కార్యం అయినట్టుగా మనకి కనిపిస్తుంది. అందుకే మనం మాయామోహాలకి లోబడిపోతూ ఉంటాము. లీలతో సకల కార్యాల్ని కూడా సిద్ధింప చెయ్యగలిగిన వాడివి నువ్వు. అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ అంతా సమర్థత ఉండి అన్నీ చెయ్యగలిగినప్పటికీ కూడా మళ్ళీ కొంతమందికి కొన్ని అవకాశాల రూపంలో వాళ్ళక్కడ ఉండి వీళ్ళ ద్వారా ఆ కార్యం జరిగినట్టుగా చేపిస్తాడు. అందుకే ఇక్కడ లీలా మాత్రతో సిద్ధి పొందించగలిగిన వాడివి, అన్నీ చెయ్యగలిగిన ఆయనప్పటికీ కూడా ఇప్పుడు నన్ను సృష్టించావు. నా ద్వారా ఆ కార్యాన్ని చెయ్యాలని. అందుకే నీ కృప కారణంగా ఆ కార్యం జరుగుతుంది. అంతేగాని నా వల్ల నేను కాదు అని. శక్తిరేతాదృశీ శంభో మమాపి త్వద్ అనుగ్రహాత్ వినా శక్తిర్న కస్యాపి శంకరం త్వదనుగ్రహాత్. ఓ శంభు శంకర, నీ కృప కారణంగానే నాకు ఆ శక్తి వచ్చింది. నీ కృప కారణంగానే నేను అది చెయ్యగలను. లేకపోతే ఎవరు అది చెయ్యలేరు. త్వదాజ్ఞయా వినా కోపి తృణాధీనపి వస్తుతః నైవ చాలయితుం శక్తః సత్యమేతన్న సంశయః. మీ కృప లేనిదే, నీ అనుగ్రహం లేనిదే ఏది చెయ్యటం అన్నది సాధ్యము కాదు. అంటే ఆ కృప ఉంటే ఎలా ఉంటుందంటే ఆ శక్తి నిండుగా ఉంటుంది. ఆ శక్తి ఉన్న కారణంగా గడ్డి పరక వంటివి ఇది కూడా కదలించటానికి సమర్థత ఎప్పుడు వస్తుంది? అది గడ్డి పరకే అని అనిపిస్తుంది. కానీ ఈ శక్తి ఉంది కాబట్టి దాన్నన్నా కదుపుతున్నావు. లేకపోతే దాన్ని కూడా నువ్వు కదిలించలేవు. పరమాత్మ యొక్క శక్తి. అందుకే ఆజ్ఞ, శివాజ్ఞ లేదే చీమన్నా పుట్టదు అని అందుకు అంటారు. సామెతల రూపంలో చెప్పిందంటే చీమ పుడతానికి శివుడు ఆజ్ఞ తీసుకొచ్చిందని కాదు. ప్రతిదానికి కర్మానుసారంగా. అందుకే నీ కృప లేకుండా ఎవరిలో ఏ శక్తి ఉండదు. ఆ శక్తి ఉన్న కారణంగానే పైగా నిజంగా నీ ఆజ్ఞ లేకుండా కూడా మళ్ళీ ఏ కార్యము జరగదంటే గడ్డి పరక కదలించాలి అన్నా సరే పరమాత్మ యొక్క ఆజ్ఞ ఉంటేనే అది కదులుతుంది. అందుకే నిస్సంకోచంగా నిస్సందేహంగా ఎవరికి ఆ సమర్థత లేదు. నీ యొక్క శక్తి కారణంగా, నీ యొక్క కృప కారణంగా, నీ యొక్క ఆజ్ఞ కారణంగా ఆ కార్యం జరుగుతుంది. లేకపోతే అది జరగదు. శంభో నియమ్యాః సర్వేపి దేవాదాస్తే మహేశ్వర తతేవాహం నియమ్యస్తే నియంతుః సర్వదేహినాం. ఓ పరమేశ్వర, మహాదేవ, సకల దేవతల్ని కూడా నియంత్రిస్తున్న వాడివి నువ్వు. అలాగే ఒక యంత్రం, ఒక మెషిన్ ఎప్పుడు పనిచేస్తుంది? దానికి దానికి ఏం పని చేయదు. మనం స్విచ్ చేస్తే అది పనిచేస్తుంది. స్విచ్ ఆపితే అది ఎట్లా అయినా సరే నేను పని చేస్తాను అంటదా? లేదు, ఆగిపోతుంది. అంటే ఇట్లా దేవతల్ని కూడా నియంత్రిస్తున్నవాడు పరమేశ్వరుడు, పరమాత్మ. అలాగే సమస్త ప్రాణుల్ని కూడా నియామకంగా నియంత్రించిన వాడివి నువ్వొక్కడివి. ప్రణతోస్మి మహాదేవ భూయోపి ప్రణతోస్మయహం ప్రేషయ స్వేష్ట సిద్ధ్యర్థ మామాద్య హర సత్వరం. ఓ మహాదేవ, పదే పదే నీ చరణాలకి నమస్కరిస్తున్నాను హర. మీరు కోరిన కార్యసిద్ధి కొరికే నన్ను నువ్వు పుట్టించావు కాబట్టి నన్ను త్వరగా అక్కడికి పంపించంటే నేనేం కార్యం చెయ్యాలి అది నాకు చెప్పు. ఆ ఇష్టసిద్ధి కోసం నేను త్వరగా అక్కడికి నన్ను పంపించండి అన్నాడు.
సంపదోపి జాయతే శంభో స్వాయాఖ్యానా ముహుర్ముహుః భవిష్యద్యద్య విజయో మామతః ప్రేషయ ప్రభో. ఓ శంభూ, నీ దక్షిణాంగం మాట మాటకి అదురుతున్నది. అంటే ఇక్కడ ఉన్నదెవరు అంటే మళ్ళీ పరమాత్మయే. నాకు విజయం తప్పక కలుగుతుందని దీనివల్ల నాకు సూచనగా అనిపిస్తుంది కనుక ప్రభు నన్ను వెంటనే ఆ కార్యానికి పంపించండి. అంటే కొన్ని కొన్ని చిహ్నాల రూపంలో అనిపిస్తాయి. పైగా ఈ చిహ్నాలన్నది కూడా అన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన దృష్టిలో లోపం ఉన్నప్పుడు ప్రతీదీ కూడా నెగెటివ్‌గానే కనిపిస్తుంది. కొంతమందికి ఎక్కడ చూసినా సరే ఆ నెగెటివే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కొంతమంది ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే పాజిటివ్‌గా ఉంటారు. దీనికి కారణంగా ఆ కార్యం చేయగలిగిన సమర్థత, అలాగే దానికి తగ్గట్టు ఆలోచనలు, దానికి తగ్గట్టుగా మార్గాలు స్పష్టత వస్తుంది. ఎలా అయితే భేదభావ స్థితి లేకుండా ఉండగలగాలి ఎల్లవేళలా. సమర్థత చేకూర్చుకోవాలన్నా సరే వికారాల రహితంగా ఎల్లవేళలా నువ్వున్నప్పుడు ఆ సమర్థత నీకు సహజంగా వస్తుంది. ఆ సహజ స్థితిలో నువ్వు ఉండగలిగితే, లేకపోతే ఏది సాధ్యం కాదు. అందుకే ఇక్కడ మళ్ళీ అంటే ఇప్పుడు దేహాలు ధరించిన ప్రతి వారి లోపల చైతన్య రూపంలో ఉన్నది పరమాత్మ. ఇవి ప్రతీది ఏదో నేను చేసేస్తున్నాను, నేను చేస్తాను, నేను అన్నది ఏదీ లేదు అన్న స్పష్టత రావాలి. సంపద రూపంలో సర్వము ఇస్తున్నవాడు పరమాత్మ. సంపద రూపంలో అన్నీ మనకి లభించేలాగా చేస్తుంది పరమాత్మ. అందుకే ఇక్కడ ఒకటి కదులుతుంది. అంటే ఇప్పుడు చిహ్నాలు కోపం వచ్చినా ఏదొచ్చినా ఒళ్ళు ఊగిపోతుంది, అన్నీ అయిపోతుంది. కొన్ని మనం ఏదో ఒక ధ్యాసలో ఉండి ఏదో చేస్తూ ఉంటాం. మన లోపల జరిగేది కూడా మనము గమనించుకోలేని స్థితిలో ఉంటాం. ఎప్పుడైతే నువ్వు అన్ని ఇంద్రియ నిగ్రహణ, మనో నిగ్రహ, అలాగే ఇవన్నీ ఉండి సమయస్ఫూర్తితో ఉన్నప్పుడు గమనించుకుంటూ ఉంటా. కర్తవ్యం పట్ల విముఖత అన్నది రాదు. దాని మీదే ఎంతసేపు ఆ ఫోకస్ అన్నది ఉండటం కారణంగా స్పష్టత ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ వీరభద్రుడు ఎవరు అంటే సృష్టిలో ఉన్న ప్రతీదీ పరమాత్మ స్వరూపమే. ఇక్కడ మళ్ళీ ఒక కార్యాన్ని చేయటానికైనా సరే మళ్ళీ సంకల్ప మాత్రంతో చేయగలిగిన వాడు అయినప్పటికీ కూడా నిరాకారంగా ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఆకారం తీసుకుని మళ్ళీ లీలలు చేస్తున్నాడు. ఎందుకంటే లీలా విశారదుడు. ఇక్కడుండి అక్కడ తను లేనట్టుగా ఇక్కడుండి ఇంకోటి చేసి దానితో కార్యం చేస్తూ అది నేను కాదన్నట్టుగా మళ్ళీ భ్రమలకు లోబడేలా చేపిస్తూ ఉంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ స్వరూపంలో ఉన్నది కూడా పరమాత్మే. చేసేది తాను, చూసేది తాను, చేపిస్తున్నది తాను. తాను తప్పితే ఇంకోటేదీ లేదు. హర్షోత్సాహ విశేషోऽపి జాయతే మమ కశ్చన శంభో త్వత్పాదకమలే సం సంతశ్చామనో మమ. అందుకే ఓ శంకర, నేడు నాకు ఏదో అభూతపూర్వ విశేష ఆనందం కలుగుతున్నది. కొన్నిసార్లు ఆనందంగా ఉంటాను, బాధగా ఉంటాను, పెద్ద కారణాలు ఏం కనిపించవు. తెలీదు ఏంటి అంటే కూడా మనం చెప్పలేం. సచ్చిత్తానంద స్వరూపమైన పరమాత్మ ఎందే నువ్వు రమిస్తూ ఉంటే ఎల్లవేళలా సహజ స్థితిలో ఉండటం కారణంగా వికారాల రహితంగా. అందుకే ఇక్కడ రెట్టింపు ఉత్సాహం వస్తూ ఉంటుంది. అందుకే నాకు రెట్టింపు ఉత్సాహం అన్నది అనుభవంలోకి వస్తుంది. నేను విశేషంగా ఈ ఉత్సాహం మళ్ళీ ఏం చేస్తున్నాడంటే పదే పదే నీ చరణాల అందే, నీ పాద కమలాల అందే నేను ఉన్నాను. అవి పట్టుకోవటం గట్టిగా పట్టుకుంటే అన్నీ సులభమే. భవిష్యతి ప్రతిపదం శంభు సంతాన సంతతి తస్యేవ విజయో నిత్యం తస్యేవ శుభమన్వహం తస్య శంభో దృఢా భక్తిస్త్వయి శోభనా సంశ్రయే. అందుకే ఇక్కడ అంటే మీరు నా మీద కృపతో మీ చరణ కమనాలందే నా మనస్సును నేను లగ్నం చేసి ఉన్నాను. అందుకే ఉత్తమమైన ఆశ్రయం అంటే దేన్ని ఆశ్రయించాలి? సర్వానికి మూలమైన పరమాత్మను పట్టుకుంటే సర్వాన్ని పట్టుకున్నట్టే. ఎలా అయితే సర్వము ఆ పాదాల దగ్గరే ఉన్నది. అందుకని నేను దాన్ని పట్టుకుని దీన్ని పట్టుకుని చేసుకునే దానికన్నా ఒక్కసారి ఆ పరమాత్మ ఒక్క పాదాన్ని పట్టుకోవటం అలవర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే సర్వుల్ని పట్టుకున్నట్టే అవుతుంది. అందుకే ఆశ్రయ స్వరూపమైన ఉన్నావు నువ్వు. అందుకే దృఢమైన భక్తితో పట్టుకోవాల్సిన దాన్ని నిన్ను పట్టుకోవటము అటువంటివప్పుడు సదా ఎప్పుడు విజయాలే సంతరిస్తాయి. అటువంటి వాళ్ళకి ప్రతిరోజు కూడా కళ్యాణప్రదంగానే ఉంటుంది. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్తం తద్వచః శ్రుత్వా సంతుష్టో మంగళాపతిః వీరభద్రా జయేతి త్వం ప్రోక్తాశిః ప్రాహతం పునః. బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఇలా చెప్తున్నావు నారద, ఆయన ద్వారా ఎప్పుడైతే మళ్ళీ
ప్రతిదీ మూలం పరమాత్మ. వాక్కుల రూపంలో నేనేదో మాట్లాడేసాను అనుకుని మళ్ళీ నేను కాబట్టి మాట్లాడాను, నాకు కాబట్టి ఇది అర్థమైంది కాబట్టి నేను ఇంత చక్కగా చెప్పగలిగాను అనుకోవటం మళ్ళీ అజ్ఞానమే. అందుకే ఇక్కడ వీరభద్రుడి ద్వారా ఏదైతే వచనాల రూపంలో అక్కడ చెప్పబడి ఉన్నదో, ఇక్కడ సకల మంగళాలకి ఈశ్వరుడు ఎవరు అంటే సదాశివుడు. ఆయన అత్యంత ప్రసన్నుడయి అప్పుడు వీరభద్ర నీకు విజయాలే సంతరిస్తాయని ఆశీర్వాదం ఇచ్చి ఆయనతో మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నాడు ఆ పరమేశ్వరుడైన మహేశ్వరుడు. మహేశ్వర ఉవాచ శృణు మద్వచనం తాత వీరభద్ర చేతస కరణీయం ప్రయత్నేన తత్రుతం మే ప్రతోషకం. ఆ మహేశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు ఏమని, ఓ వీరభద్ర, శాంతమైన మనస్సుతో నేను చెప్పేది జాగ్రత్తగా విను, త్వరగా ప్రయత్నపూర్వకంగా ఈ కార్యాన్ని చెయ్యటానికి దేని ద్వారా అయితే నేను ఇంకా ప్రసన్నుణ్ణవుతాను. యాగం కర్తుం సముద్యుక్తో దక్షో విధిసూతః కలహ మద్విరోధి విశేషేణ మహాగర్వో బుధోధున. ఈ సమయంలో బ్రహ్మ ఒక్క పుత్రుడైన దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, యజ్ఞం చెయ్యాలని ఓ తత్పరుడై ఉన్నాడు. అయితే ఆ మహాభిమాని గర్వానికి లోబడిన కారణంగా దుష్ట బుద్ధితో అజ్ఞానిగా అయిపోయాడు. అందుకే విశేష రూపంలో నాకు విరోధంగా ఉన్నాడు, నాకు విరోధంగా చేస్తూ మళ్ళీ నా పట్ల ద్వేషంతో ఉన్నాడు. తన్మకం భస్మసాత్ కృత్వా సాయాగా పరివారకం పునరాయాహి మత్సానం సత్వరం గణసత్తమా. అందుకే ఓ గణశ్రేష్ఠ, ఇప్పుడు నా ఆజ్ఞతో నువ్వు వెంటనే ఆజ్ఞం జరిగిన ప్రదేశానికి వెళ్ళు, అక్కడ అన్ని భస్మం చేసేసి త్వరగా మళ్ళీ నా దగ్గరికి నువ్వు తిరిగిరా అన్నారు. సురాభవంతు గంధర్వ యక్ష వాణ్యే చ కేచన తానప్యధ్యేవ సహసా భస్మాసాత్ కురు సత్వరం. దేవత గంధర్వ యక్ష ఇంకా ఎవరైనా సరే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే వెంటనే నువ్వు భస్మం చేసేయి అని. తత్రాస్తు విష్ణు బ్రహ్మ వా శచీషో వా యమోపి వా అపి చాధ్యేవ తన్ సర్వాన్ పాతయస్వ ప్రయత్నతః. అలాగే అక్కడ బ్రహ్మ విష్ణు ఇంద్ర యమ ఎవరు ఉన్నా సరే ప్రయత్నపూర్వకంగా వెంటనే వాళ్ళని కూడా పడగొట్టేయి. సురాభవంతు గంధర్వ యక్షవాణ్యే చ కేచన తానప్యధైవం సహసా భస్మాసాత్ కురు సత్వరం. దేవత గంధర్వ యక్ష ఇంకా ఎవరైనా సరే అక్కడ ఉన్నారో త్వరగా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ భస్మం చేసే. ఇక్కడ మళ్ళీ బ్రహ్మ విష్ణు ఇంద్ర ఇవన్నీ చెప్తే మళ్ళీ ఇక్కడ మనం భగవద్గీతకు లింక్ పెట్టుకోవాలి. ఎలా అయితే దేవతలకి అధిపతిగా ఉన్న ఇంద్రుణ్ణి కూడా నేనే, అలాగే ఇక్కడ విష్ణువైన బ్రహ్మణ సృష్టికర్త రూపంలో ఉన్నది నేనే, కనిపించే సూర్యచంద్ర రూపంలో ఉన్నది నేనే, అన్నీ నేనే అని చెప్పాడు. ఎలా అయితే సర్వవ్యాపిగా అయిన పరమాత్మ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడంటానికి కుదరదు. అలాగే నేను ఆహ్వానించలేదు కాబట్టి ఆయన రాలేదంటానికి ఎలా కుదురుతుంది? సర్వవ్యాపిగా ఉన్నాడంటే నువ్వు పిలిచినా పిలవకపోయినా నువ్వు చూసినా చూడలేకపోయినా ఉన్నాడు, ఆయన లేకుండా ఏదీ లేదు. ఇక్కడ మూలం చెప్పేది ఏంటంటే ఎలా అయితే మళ్ళీ తానే అనేకమై లీలలు చేయటంలో విశారదుడైన పరమాత్మ ప్రయత్నపూర్వకంగా ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాడు. అంటే ఏది జరిగినా సరే ధర్మాన్ని పట్టుకుని ఉన్నప్పుడు దాని కారణంగా ఉద్ధరింపబడతావు. ఆ ధర్మం నువ్వు పట్టుకోవటమే కాకుండా ఆ ధర్మం పట్టుకున్న వాళ్ళ సాన్నిధ్యంలో నువ్వు ఉంటేనే ఉద్ధరింపబడతావు. నేనేమి అందులో పాలు పంచుకోలేదు కదా అనుకుని ఉండటానికి కుదరదు. ఎలా అయితే సతీదేవి ఆ యోగాగ్నికి శరీరం త్యాజించే ముందు చెప్పింది, ఇక్కడ జరిగేది చూస్తూ ఉన్న వాళ్ళకి కూడా అందులో మళ్ళీ భాగం వస్తుంది, పాపం చేస్తుంది నిరాకరించటము, అలాగే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని సమర్థించే రీతిగా అక్కడ మళ్ళీ ప్రేక్షకుల్లా ఉండటం కూడా మనకి పాపమే వస్తుంది. దదీచీకృతముల్లంఘ్యం శాపతం మయి తత్ర ఏ తిష్టంతి తే ప్రయత్నేన జ్వాలానేయ స్వయా ధ్రువం. దదీచి ఏదైతే శపథం చేసి ఉల్లంఘన జరిగిందో అక్కడ, అంటే ఇక్కడ దదీచి ముందే చెప్తాడు ఆ పరమేశ్వరుడు లేకుండా అజ్ఞాన్ని తలపడటమే తప్పు, కనీసం ఇప్పటికైనా సమయం మించిపోలేదు ఆహ్వానించమని చెప్తాడు, అయినా సరే వినలేదు, పైగా నీకు కూడా ఉండడానికి అర్హత లేదు అంట. అయితే ప్రేష్ఠపూర్వకంగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అది ఆపను లేదు, పైగా అక్కడి నుంచి వెళ్ళను లేదు, అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు భస్మం చేసేయి అన్నాడు.
ప్రమతాశ్చాఘామిష్యంతి యది విశ్వవాదయో భ్రమాత్ నానాకర్షణ జ్వాలయానీయ సత్వరం. లేకపోతే భ్రమవశంగా ఈ ప్రమథ గణములు విష్ణు వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆకర్షణ మంత్రాల ద్వారా ఎలా అయినా సరే, అంటే అక్కడి నుంచి వాళ్ళ కదకుండా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళని ఆకర్షించి ఏదో ఒకటి చేసన్నా సరే వీళ్ళని కూడా విశేషంగా అక్కడ నువ్వు అందరినీ భస్మం చేసేసేయి అని. ఏ తత్రోల్లంఘ్యం శప్తం మదీయం గర్వితాః స్థితాః తే హి మద్రోహిణో అస్తాన్ జ్వాలయానా లమాలయ. అందుకే నా శపథాన్ని, అంటే నా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోగలిగిన వాళ్ళు ఆకాశవాణి రూపంలో ముందే హెచ్చరిక ఇచ్చాడు. ఏమని? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఇక్కడ అందరూ నశించిపోతారు అని. అందుకే నా శపథాన్ని ఉల్లంఘించి గర్వంతో ఉన్నవాళ్ళు ఎవరైతే అక్కడ ఇంకా ఉన్నారో వాళ్ళందరూ నా పట్ల ద్రోహాన్ని చేస్తున్న వాళ్ళే. అందుకుని వెంటనే ఆ అగ్నికి ఆహుతిలాగా వాళ్ళందరినీ భస్మం చేసేయి అని. సపత్ని కాంసా సారాశ్చ దక్షయాగస్థలస్థితాన్ ప్రజ్వాల్య భస్మసాత్ కృత్వా పునరాయాహి సత్వరం. దక్షుడి యజ్ఞం చేస్తున్న ఆ స్థలంలో ఎవరెవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ పరివార సమేతంగా గణాల సమేతంగా అందరూ వచ్చారు. అందుకని ఇప్పుడు ఆ యజ్ఞంలో ఎవరైతే ఉన్నారో భార్యలతో అలాగే సామగ్రి సహితంగా, అంటే అక్కడ ఉన్న పరివార సమేతంగా ప్రతిదీ అక్కడ ఉన్నదంతా కూడా ఆ వస్తువులతో సహా త్వరగా వెళ్ళి వెంటనే వాడిని అగ్నికి ఆహుతి చేసేయి. తత్ర త్వయి గతి ధీవా విశ్వవాద్య అపి సాధరం స్తోషయంతి త్వాం తదాప్యాశు జ్వాలయా జ్వల ఇవ తాం. అలాగే విశ్వదేవతలు దేవగణములు వీళ్ళందరూ కూడా నిన్ను దగ్గరికి వస్తే వాళ్ళు స్తుతులు చేసినా సరే నువ్వు మాత్రం అందరినీ ఆ అగ్నిలోనే వేసేసేయి. దేవానపి కృతద్రోహాన్ జ్వాలామాల సమాకులేహ జ్వాలయ జ్వలనేహ శీఘ్రం మధ్య యాధ్యాయ పాలకం. ఈ ప్రకారంగా నువ్వు వెంటనే ఆ యజ్ఞాన్ని పూనుకున్న వాడిని ఉన్నవాళ్ళని అందరినీ కూడా భస్మం చేసేసేయి. ఈ భస్మం చేసేటప్పుడు కూడా మళ్ళీ నీకు నిరాకరించినా సరే, నిన్ను స్తుతులు చేసినా ఏది చేసినా సరే అక్కడ ఉన్న గణముల సహితంగా పరివార సమేతంగా ఉన్నవాళ్ళని ఉందన్నట్టుగా ఆ అగ్ని జ్వాలలకి వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేసేసేయి. మంత్రపాలకంగా నాది అని తీసుకుని వెంటనే, అంటే సమయాన్ని వృధా చేయకుండా ఇంకో అవకాశం లేకుండా వెళ్ళిన పని అని ఆ పని చేసేసి వెంటనే నువ్వు నా దగ్గరికి రా. దక్షాధీన సకలాంస్తత్ర సపత్ని కాంసబంధవాన్ ప్రజ్వాల్య వీరదక్షం నూసలీలం సలీలం పిభాం. అందుకే ఓ వీరుడా, భార్యలతో బంధువులతో సహితంగా అక్కడ ఎవరైతే దక్షుడు కోసం ఉన్నారో వాళ్ళందరినీ కూడా లీలాపూర్వకంగా భస్మం చేసేసేయి. ఇదంతా చేసేసిందట నీటిని గ్రహించు, అప్పుడు ఆ కార్యం పూర్ణమవుతుంది. అప్పుడు విశ్రాంతి తీసుకుంటే అప్పుడు దాకా విశ్రాంతి తీసుకోకు. బ్రహ్మో ఉవాచ ఇత్యుక్త్వా శోషతామ్రాస్త్రో వేదమార్యాద పాలకః వీరరామ మహావీరం కాలారిహి సకలేశ్వరః. నారద, ఈ విధంగా వైదికమైన మర్యాదని పాలిస్తూ నువ్వు ఆ పని చెయ్యి. అంటే ఇక్కడ ప్రతిదానికి కూడా ఒక నియమం ఉంది. అందుకే ఆ మర్యాదని పాలిస్తూ సకలానికి ఈశ్వరుడైన పరమేశ్వరుడు చెప్పాడు. పైగా ఇక్కడ రోషన్లో చెప్పాడు. అందుకని ఆయన సర్వేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే, కాలం అన్నది ఎలా అయితే దాన్ని ఎవ్వరూ కూడా అధిగమించలేరు, అందరూ దానికి లోబడాల్సిందే. కాలాన్నే మాయనే తన ఆధీనంలో పెట్టుకున్నవాడు. అందుకని రోషపూరితమైన ఆ కళ్ళతో ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు వీరభద్రుడు కూడా అలాగే ఆయన చెప్పిందంతా విన్నాడు. ఆయన మౌనాన్ని ధరించి ఉన్నాడు పరమేశ్వరుడు. ఇంకా దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 32 చాప్టర్ సంపూర్ణం.